వాస్తవంగా నీళ్లు ఇవాళ వాస్తవంగా కరెంట్ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇది నిజమా కాదా మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుండే. ఇలా సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సభలలో ఏం చెప్తుండు, నేను 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిన అంటుండు. చేసిండా? మహిళలకి 2500 ఇచ్చిండా? రైతులకి రుణమాఫీ చేసిండా? రైతు భరోసాన 15,000 ఇచ్చిండా? ఇవాళ ప్రతి మహిళకి 2500 ఇస్తాడు ఇచ్చిండా? తాతకి అవ్వకి 4,000 అన్నాడు ఇచ్చిండా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. యువకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మన రాష్ట్రంలోనే 2,02,000 ఉద్యోగాలు ఇచ్చిన మొగోడు, ఏకైక మొగోడు అది కేసీఆర్. గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, నేను నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. ఎవరన్నా ఈ కేసీఆర్ గారి కంటే ఈ పోయిన 10 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఇచ్చినట్టు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేకుంటే వాళ్ళు ఓటే అడగొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తా అన్నాడు. వేసిండా? ఇలా జూటా మాటలు లుచ్చా మాటలు మాట్లాడుతా ఉన్నాడు. కానీ కేటీఆర్ గారు ఆనాడు 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చుకుంటూ ఇలా ప్రైవేట్ ఉద్యోగాలని 10 నుంచి 15 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన మొగోడు, ఏకైక మొగోడు అది కేటీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్. మీ దయ అంటున్నాం, మీ అందరు దండం పెడతా, మీ కడుపులో తలకాయ పెడతా. ఒక్కసారి ఆలోచన చేయరు, దయ అంటున్నా. ఏం చేస్తారో తెలియదు. వినోద్ కుమార్ గారికి మాత్రం ఈ నియోజకవర్గంలో ఏం చేస్తారో తెలియదు. మాకు 20,000 మెజార్టీ ఇవ్వాలి, ఇద్దామా వద్దా ఒక్కసారి చెప్పుర్రి. మీ దయ అంటున్నా, మీ దండం పెడతా అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే రోజు ఊర్లలో తిరిగేది వినోద్ కుమార్ గారు, కౌశిక్ రెడ్డి గారో, లేకుంటే రసమయ్య బాలకిషన్ గారో, కేటీఆర్ గారో కాదు. ఊర్లో చిన్న పంచాయతీలు అవుతుంటాయి. పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ వాడు బీజేపీ వానికి వస్తే వాడు ఏమంటాడు, ఏంటిదే శేఖర్ అన్న మాకు లీడ్ వచ్చింది, వీని ఒత్తుర్రా పోలీస్ స్టేషన్లో వస్తే అంటాడా? అదే మనకి లీడ్ వచ్చిందంటే ఏం మాట్లాడుతున్నారా, చాలు కుసో, మేము 200 లీడ్ తెచ్చుకున్నాం, మీకు గవర్నమెంట్ ఉన్నాక మీరు లీడరు, మీరు ఒక కథ ఫాల్తుగాలు అని మనం అనొచ్చానలేమా? ఇది వాస్తవమా కాదా? వాస్తవమా? మన ఊర్లో మన అవ్వ చెలాయించుకుందామా వద్దా? ఊర్లో మన పెత్తనం చెలాయించుకుందామా వద్దా? పక్కానా? మీరు 20,000 లీడ్ ఇయ్యి, అది ఇమ్మీడియట్ మన మొత్తం అధికారులు మొత్తము రేపు మీ అందరికి రాగానే జీ హుజూర్ అని మళ్ళీ సెల్యూట్ కొట్టే రోజు వస్తుంది. నన్ను నమ్ముర్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక కొందరు పిచ్చోళ్ళు కొందరు ఉన్నోడు కొందరు అరే కాంగ్రెస్ ఉండదు అని ఆయన వీడికి సీఎం గాడే ఏకనాథ్ షిండే అయి వాడు పోయి బీజేపీలో జాయిన్ అవుతారు. పిచ్చోళ్ళు ఎవడైనా కాంగ్రెస్ లో జాయిన్ అయితే వాడు పాగలగాడనంటే ముచ్చట చెప్తున్నాడు. ఇంకోటి బండి సంజయ్ ఉన్నాడు. ఈ బండి సంజయ్కి అసలు పార్లమెంట్ లో పోయినోడు ఏ భాష మాట్లాడాలండి? ఏ భాష? ఇంగ్లీష్, హిందీ, అంతేనా? అంతే కదా. ఆయనకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు కాబట్టి పార్లమెంట్ లో ఒక్కసారి మాట్లాడలేదు. విన్నారా? మన వినోద్ కుమార్ గారికి ఇంగ్లీష్ వస్తుంది, అద్భుతమైన హిందీ వస్తుంది. మన కరీంనగర్ పార్లమెంట్ గురించి 106 సార్లు గలమెత్తిన వ్యక్తి ఎవరంటే అది వినోద్ కుమార్ గారు. ఇది వాస్తవం చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఆలోచన చేయండి, మన మానకొండూరు మీద నుంచి అద్భుతమైన 4 లేన్ వే పోతుంది. 1,647 కోట్ల రూపాయలతోని ఇలా తెచ్చింది వినోద్ కుమార్ గారా? ఇలా బండి సంజయ్ గారు సిగ్గు లేకుండా ఒకరికి పిల్లలు పుడితే నాకు పుట్టిరని ముద్దాడుతున్న సిగ్గు శరం లేనోడు వాడు. ఎందుకంటే నేను ఛాలెంజ్ కడుతున్నా, బండి సంజయ్కి నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా. వినోద్ కుమార్ గారిని మా పార్టీ తరఫు నుంచి మేము పంపుతాం. అసలు ఈ రూట్ మ్యాప్ ఎట్లుండే ఫస్ట్ అంతా నువ్వు చెప్తావా? నీకు దమ్ముందా చెప్పు? నువ్వు చెప్పు భయ్. మా వినోద్ కుమార్ చెప్తాడు, నువ్వు చెప్తావా? ఆయనకి ఏం తెలియదు. ఇటు నుంచి ఇటు పోయింది కాబట్టి సెంట్రల్ ఫండ్ కాబట్టి నేను తెచ్చిన అంటుండు. అసలు ఆయనకి ఏమి తెలియదు, తొక్క తెలియదు, తొండం తెలియదు, తోలు తెలియదు, ఎట్టో పోయిందో కూడా తెలియదు. అసలు ఆ ఫండ్ ఎట్లా శాంక్షన్ చేస్తారనేది కూడా ఆయనకు తెలియదు. ఇది నిజం, నేను చెప్పింది జోక్ కాదు. కాబట్టి మనము వినోద్ అన్నని గెలిపించుకుంటే రేపు వినోద్ అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరినీ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపించుకుంటాం. ఇది మా మాట. మీకు గెలవాలని ఉందా లేదా? మన కసి ఉందా?